ఆఫీసర్ ఆన్ డ్యూటీ టైటిల్ చూసి ఇదేదో రొటీన్ కాప్ సినిమా అనుకున్నా, కానీ దిస్ ఇస్ డిఫరెంట్ మూవీ. మనల్ని సీట్ ఎడ్జ్ మీద కూర్చుండేలా చేసిన ఈ ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ క్రైమ్ కాప్ థ్రిల్లర్ మూవీ రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా కేవలం 12 కోట్లతో నిర్మితమై 50 కోట్లకు పైగా కలెక్షన్స్ కాబట్టిన ఈ కాప్ థ్రిల్లర్ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. స్పాయిలర్ లేకుండా ఈ మూవీ గురించి చర్చించే ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక కథలోకి వెళ్తే సీన్ ఓపెన్ చేయగానే ఒక పోలీస్ ఆఫీసర్ సూసైడ్ లెటర్ రాసుకుని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, కెమెరా కొంచెం పాన్ కాగానే అక్కడే 6 యువకులు దాన్ని చూస్తుండడం కనిపిస్తుంది. దాంతో కథ ప్రజెంట్కి వస్తుంది. హరీష్ శంకర్ పై ఆఫీసర్ను చేయి చేసుకున్నాడని నిందారోపణపై సిఐగా డిమోట్ అయి స్టేషన్కు వస్తాడు. వచ్చి రావడంతోనే ఒక నకిలీ బంగారపు గొలుసు కేసు తగులుతుంది. దాంతో విచారణ చేపట్టిన హరీష్ శంకర్కు మరికొన్ని విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల గొలుసులు ఒకదాని వెంట మరొకటి వెలుగులోకి వస్తాయి. నిజం చెప్పలేక ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె తండ్రి ఒక కండక్టర్. తన కూతురు మరణానికి సిఐ హరీష్ శంకరే కారణమని అతని మీద కేసు ఫైల్ చేయాలని న్యాయ పోరాటం చేస్తుంటాడు. హరీష్ శంకర్ దొరికిన బంగారు చైన్ కేసులో ఒక చైన్ తన పెద్ద కూతురు నీల కొద్ది రోజుల క్రితం చనిపోతుంది. దాంతో అతను ఈ కేసును మరింత పర్సనల్గా తీసుకుని ఎంక్వైరీ చేసే కొద్దీ భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. డ్రగ్స్ మాఫియాకు ఈ టీనేజ్ అమ్మాయిలకు సంబంధం ఏంటి? భయంకరమైన క్రూరమైన 6 యువకుల మాఫియా గ్యాంగ్ను అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే దర్శకుడు జీతు అష్రాఫ్ కథ ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. ఇంతకుముందు తన దర్శకత్వంలో వచ్చిన ఇరాట్టా, నాయట్టులాగే ఈ మూవీ కూడా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ నడిపించిన విధానం సూపర్. స్టోరీ రైటర్ సాయి కబీర్ కథను డిజైన్ చేసుకున్న విధానం టూ గుడ్. ముఖ్యంగా కేఎస్ఆర్టీసీ బస్సులో జరిగే సీక్వెన్సెస్ అన్నీ సినిమాకు లింక్ చేసిన విధానం ప్రేక్షకులను వండర్ చేస్తుంది. థ్రిల్లర్ కథలకు ఉండాల్సిన అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, టర్న్స్, టెన్స్, డీటెయిలింగ్, రియలిస్టిక్ అప్రోచ్, చేజింగ్, మోటివ్ అన్నీ ఉన్నాయి స్టోరీలో. జేమ్స్ బిజోయ్ అందించిన సంగీతం మరింత ఎలివేట్ చేసింది ఈ సినిమాను. హర్రర్ అండ్ నేచర్ను మిక్స్ చేసిన బీజిఎం అదిరింది. పాటలు అంత బాలేవు. కెమెరామెన్ వర్గీస్ రాజ్ ఫోటోగ్రఫీ బాగుంది. లైటింగ్ కానీ అట్మాస్ఫియర్ కానీ ఎలివేట్ చేసిన విధానం బాగుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే కుంచక కోవన్ అదరగొట్టేశాడు. ఇది అతని వన్ మ్యాన్ షో. ప్రతి ఫ్రేమ్లో అతని యాక్టింగ్ కానీ, డైలాగ్స్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ సూపర్. డెవిల్ పోలీస్ ఆఫీసర్గా ఎప్పుడు సీరియస్గా ఉంటూ తనలో ఉన్న పెయిన్ను క్యారీ చేస్తూ ఈ రోల్కు యాప్ట్ అనిపించాడు. అతని భార్య గీతగా చేసిన ప్రియమని పర్వాలేదు. జగదీష్, వివేక్ నాయర్ సపోర్టింగ్ రోల్స్కు న్యాయం చేశారు. ఇంకా డ్రగ్స్ మాఫియా గ్యాంగ్లో చేసిన 6 హైలైట్ ఈ సినిమాకు. తమ పాత్రల్లో జీవించేశారు. ముఖ్యంగా ఆ గ్యాంగ్కు లీడర్గా చేసిన విశాఖ నాయర్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ. అతని క్రీపీ యాక్టింగ్ కానీ, డేంజరస్ లుక్స్ కానీ, హావభావాలు కానీ, లుక్స్ కానీ అదరగొట్టేశాడు. ఫైనల్గా ఈ సినిమా చివరిలో వచ్చే ట్విస్ట్తో ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసామనే సాటిస్ఫాక్షన్ వస్తుంది. నెగిటివ్ విషయానికి వస్తే సినిమా ప్రారంభంలో వచ్చే పాటలు స్లో ఫేజ్ కాస్త చిరాకు పెడుతుంది. ఓవరాల్గా సమాజానికి డ్రగ్స్ మహమ్మారి వల్ల యువత పెడదారి పట్టే విధానం గురించి మంచి సందేశం కూడా ఇచ్చిన చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ. మరో వీడియోతో కలుద్దాం. జై హింద్.